హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిగా. అండ్ ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ కాలేజ్ మేకప్ లుక్ చూద్దాం గైస్. సో ఫస్ట్ నేను ఏంటంటే నా ఫేస్ని ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే టోనర్ని వాడుతున్నాను. సో మీది కనుక ఒకవేళ డ్రై స్కిన్ టైప్ అయితే నెక్స్ట్ మాయిశ్చరైజేషన్ కూడా అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్ గైస్. సో నేనేంటంటే ఇక్కడ టోనర్కి ఏంటంటే బయో క్యూకంబర్ టోనర్ వాడుతున్నాను. అండ్ నా ప్రైమర్ లాగా డైరెక్ట్ ప్రైమర్కి వెళ్తున్నాను. సో ప్రైమర్ లాగా మీకు తెలిసింది ఆల్రెడీ నేను అలోవెరా జెల్ని అప్లై చేస్తున్నాను. సో దాన్ని బాగా మసాజ్ చేయండి గైస్ ఆ స్కిన్ మీద. సో దాట్ మీ నెక్స్ట్ ఏ మేకప్ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నారో వాటి వల్ల మీ స్కిన్ అనేది అంత ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సో నెక్స్ట్ నేను నా బేస్ లాగా ఏంటంటే ఇక్కడ బీబీ క్రీమ్ ఇదేం కాకుండాను పాన్స్ వైట్ బ్యూటీ ఉంటుంది కదా, సో అది అప్లై చేస్తున్నాను అనమాట. మీ ఇష్టం గైస్, మీ ఇంట్లో ఏముంటే అది అప్లై చేయొచ్చు. సో ఇదేంటంటే కొంచెం మాయిశ్చరైజేషన్ కూడా ఇస్తుంది స్కిన్కి. అందుకని నేను ఇందాక మాయిశ్చరైజర్ స్కిప్ చేశాను. వై బికాజ్ నాది ఆయిలీ స్కిన్. సో ఎక్కువ మాయిశ్చరైజేషన్ అప్లై చేస్తే స్కిన్ ఈజీగా ఆయిలీగా అయిపోతుంది అనమాట. సో ఇది మీరు ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ కూడా వాడచ్చు. బట్ కాలేజ్కి ఏంటంటే మనం రోజు ఫౌండేషన్ వాడాం కదా, సో బీబీ సీసీ క్రీమ్స్ అయితే అవి కూడా వాడచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకవేళ డార్క్ సర్కిల్స్, ఫేస్ మీద అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇలాంటివి ఉంటే కన్సీలర్ వాడండి. నేను ఇక్కడ నాకు డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి ఇక్కడ లాక్మే కన్సీలర్ని వాడుతున్నాను. మీ ఇష్టం గైస్, మీరు ఏ కన్సీలర్ అయినా వాడచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే నేను నా స్కిన్ మీద ఎక్కడెక్కడైతే అన్ఈవెన్నెస్, పింపుల్ మార్క్స్ ఇలాంటివి ఉన్నాయో వాటిని కవర్స్ చేయట్లేదు. ఎందుకంటే ఇది జస్ట్ కాలేజ్ లుక్ కాబట్టి మీరు ఎంత న్యాచురల్గా ఉంటే అంత బెటర్. సో జస్ట్ నేను నా ఐస్ని కవర్ చేశాను అనమాట కన్సీలర్ని యూస్ చేసి. నెక్స్ట్ సెట్టింగ్ పౌడర్ నేను ఇక్కడ లాక్మే రోజ్ పౌడర్ని వాడుతున్నాను. సో ఇదేంటంటే పింకిష్ పౌడర్ అనమాట. అండ్ దీనిలో ఏంటంటే సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో అందుకనే నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేయలేదు. మీరు ఒకవేళ కాంపాక్ట్ వాడుతున్నారు, దానిలో సన్ స్క్రీన్ లేదు అని అనుకుంటే మీరు సన్ స్క్రీన్ పక్కా సపరేట్గా అప్లై చేసుకోవాల్సిందే. సో ఈ రోజ్ పౌడర్ని వాడుతున్నాను. నేను ఫేస్ మొత్తం బాగా డస్ట్ చేస్తున్నాను అండ్ మంచిగా బ్లెండ్ చేస్తున్నాను. సో ఇది వాడడం వల్ల ఏంటంటే ఫేస్ మీద ఆయిలీనెస్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. అండ్ మీ ఫేస్ ఏంటంటే తొందరగా ఆయిలీ అవ్వదు. అండ్ మీరు ముందు వాడిన క్రీమ్ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఇది బాగా సెట్ చేస్తుంది అనమాట. సో ఇయర్స్కి అండ్ నెక్ మీద అప్లై చేయడం మర్చిపోకండి ఏ ప్రోడక్ట్ అయినా కానీ. సో నెక్స్ట్ నేను డైరెక్ట్ ఐ మేకప్కి వెళ్తున్నాను గైస్. సో ఫస్ట్ ఏంటంటే నేను నా ఐబ్రోస్ని ఈ మేబిలిన్ బ్రౌ పొమేడ్ అని ఉంటుంది. సో ఇదేంటంటే యాక్చువల్గా చాలా లావుగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఒక స్వైప్ జస్ట్ అలా చేస్తే చాలు, మొత్తం ఐబ్రోస్ అంతా సెట్ అయిపోతాయి అండ్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. జెల్ కైండ్ ఆఫ్, అంటే జెల్ కాదు కానీ బాగుంటుంది, చాలా క్రీమీ ప్రోడక్ట్ అనమాట. సో ప్లేస్లో ఉంటాయి ఐబ్రోస్ అనేవి. అండ్ నా ఫింగర్ తోటి నేను బ్లెండ్ చేస్తున్నాను. సో ఈ లుక్లో ఏంటంటే నేను చాలా వరకు మేకప్ బ్రషెస్ని యూస్ చేయలేదు గైస్, ఎందుకంటే కాలేజ్ లుక్ కాబట్టి. సో నా ఐ మేకప్కి ఏంటంటే నేను ఇక్కడ నార్మల్గా మీరు కావాలంటే బ్లాక్ కాజల్ని యూస్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఐ షాడో ఏం వాడట్లేదు కాబట్టి ఇక్కడ కలర్డ్ రాయల్ బ్లూ కాజల్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర గ్లిటరీ ఈ ఐలైనర్స్ ఉంటాయి కదా, సో ఇవి ఉన్నాయనుకుంటే అవి కూడా మీరు యూస్ చేయొచ్చు. సో మీరు ఏంటంటే ఐస్ తోటి ప్లే చేయొచ్చు కాలేజ్ మేకప్ లుక్స్కి వచ్చేసరికి. సో ఏంటంటే ఎక్కువ అప్లై చేయకండి, జస్ట్ నార్మల్గా ఐలైనర్. మీరు ఐలైనర్ ఎప్పుడు బ్లాక్ కాకుండా గ్లిటరీ ఐలైనర్స్ యూస్ చేస్తూ ఉంటే కొంచెం కొత్త లుక్ లాగా వస్తూ ఉంటుంది. అలాగే కాజల్ కూడా ఎప్పుడు బ్లాక్ కాకుండా ఇలా కలర్వి యూస్ చేస్తూ ఉంటే ఏంటంటే ఎప్పుడు బోర్ కొట్టకుండా కొత్త లుక్స్ ట్రై చేస్తున్నట్టు కూడా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నేను నా లిప్స్కి అని చెప్పి ఇక్కడ మేబిలిన్ ఏది మ్యాట్ లిప్ పెయింట్ అని చెప్పి అది కొత్తగా వచ్చింది. సో అది వాడుతున్నాను. సో ఇదేంటంటే మంచి న్యూడీ షేడ్ గైస్. నా లిప్స్ ఏంటంటే నార్మల్గానే పిగ్మెంటెడ్ లిప్స్. సో దాని మీద అప్లై చేసేసరికి న్యూడ్ షేడ్లో అయింది. ఒకవేళ మీరు కనుక నా దానికన్నా నా లిప్స్ కన్నా లైట్ లిప్స్ అయితే మేబీ మీకు అది కొంచెం బ్రిక్కీ షేడ్ ఇస్తుందేమో. సో నా ఈ షేడ్ నెంబర్ ఏంటంటే 12 అనమాట. సో ఇది అప్లై చేస్తున్నాను గైస్. సో లాస్ట్కి ఏంటంటే ఫైనల్ లుక్ ఇదే. సో చాలా న్యాచురల్ అండ్ ఆల్సో చాలా సింపుల్ లుక్. లిటరలీ ఇది 5 minutes. నేను వీడియో ఇంత ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఇది 5 minutesలో అయిపోయిందంటే మీరు నార్మల్గా రోజు వేసుకుంటే మీరు లిటరలీ ఒక 5-10 minutes కూడా అవ్వదు. సో ఇంతే గైస్ ఈరోజు వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.